హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని గాదిగుమ్మ జలపాతం గురించి. ఇప్పుడైతే ఇది అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే మీరు మొదటగా నర్సీపట్నం రావాలి. నర్సీపట్నం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో కృష్ణాదేవిపేట అనే గ్రామం ఉంటుంది. అక్కడ అల్లూరి సీతారామరాజు సమాధులు ఉన్నాయి, అవి కూడా చూడవచ్చు. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం ఈ గాదిగుమ్మ జలపాతానికి వస్తాము. 4-5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఫుల్గా పర్యాటకులు ఉండేవారు. ఇప్పుడు అంతలా ఎవరు రావటం లేదు. చుట్టూ కొండలు చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకప్పుడు విసిగెత్తే రాలని జనంతో చాలా రద్దీగా ఉండేది ఈ ప్రాంతం. ఈ మధ్య కొత్త వాటర్ ఫాల్స్ కనుగొనబడడంతో ఈ వాటర్ ఫాల్స్కి ప్రాచుర్యం పోయింది. ఇప్పుడైతే ఎవరో అంతగా ఉండటం లేదు, ఎప్పుడో ఒకరిద్దరు వస్తున్నారంటే. రాజమండ్రి, విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి వచ్చేవారు. అంతలా కిటకిటలాడే ఈ వాటర్ ఫాల్స్ ప్రాచుర్యం ఎలా కోల్పోయిందంటే, అంటారు కదా, అందం ఉన్న చోటే ప్రమాదం కూడా ఉంటుందని. అలాగే ఈ వాటర్ ఫాల్స్ చాలా ప్రమాదకరం. ఇక్కడ సుమారుగా ఇంచుమించు ఒక 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. జారుతూ స్నానం చేయడానికి అయితే ఈ ప్లేస్ హైలైట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా జారుకుంటూ వెళ్ళి అక్కడ కొలంలా ఉంటుంది, ఆ ప్రదేశంలో స్విమ్ చేసేవాళ్ళు. అలా జారుతున్నప్పుడు కొందరు అక్కడ కిందన ఒక హోల్ ఉండేది, ఆగుకుంటా పోయి అలాగా చాలా ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి కొద్దిగా దేవుడు వాటర్ ఫాల్స్ ఉంది, తర్వాత చాలామంది అక్కడి నుంచి రావడం తప్పించేసారు. గవర్నమెంట్ వాళ్ళు రావడం బ్లాస్ట్ చేశారు. 2 ఇయర్స్ బాగానే ఉంది, మళ్ళీ తీరు కూడా అలా చనిపోయారు. అక్కడి నుంచి ఇది మొత్తానికి నీళ్ళు రాకుండా అయిపోయింది. మీరు చూస్తున్న ప్రాంతాల్లో స్నానానికి అది స్విమ్ చేసేవారు. పైనుంచి ఆడుకుంటూ వచ్చి అక్కడ స్విమ్ చేసేవారు అనమాట. ఇలా స్విమ్ చేయడానికి వచ్చి రావడం కంటే చూడడానికి వచ్చి మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటారు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన సెట్లు ఇవి. ఇప్పుడైతే ఇవి సిట్టింగ్కే పరిమితమై, పర్యాటకులకైతే మాత్రం కళ్ళకు కనువిందుగా ఉంటుంది.